హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సాయిబాబా స్వయంగా బోధించిన ఊది మహిమ ఏమిటో, ఊది యొక్క ఉద్దేశం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రపంచములో కనిపించే వస్తువులన్నీ బూడిదలాగే అశాశ్వతములు. పంచభూతాలు చేత చేయబడిన మానవ శరీరాలన్నీ కూడా సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అవుతుంది. ఈ సంగతి జ్ఞాపకం చేయుటకే సాయిబాబా బోధి యొక్క అర్థం. భక్తులకు బోధి ప్రసాదముగా సాయిబాబా పంచిపెట్టేది అందుకే. సాయిబాబా బోధి వలన బ్రహ్మము నిత్యము అని, ఈ జగత్తు అశాశ్వతమని, ప్రపంచములో గల బంధువులు గాని, కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని మన వాళ్ళు కాదు అని సాయిబాబా బోధి యొక్క అర్థం. ఈ ప్రపంచములోకి మనం ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే పోతాము. సాయిబాబా యొక్క బోధి అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయబడుతుంది. భక్తుల చెవులలో బాబా బోధి ద్వారా, దక్షిణ ద్వారా నిత్యములకు గల అనిత్యమైన దాని యందు, అభిమానం యందు గంట మోత వలె వినిపించేదట. బోధి అంటే అర్థము వివేకము అని, దక్షిణ అంటే అర్థము వైరాగ్యము అని అర్థంగా బోధించేవారట సాయిబాబా. ఈ రెండు కలిగి ఉన్నా గాని సంసారమని సాగరమును దాటలేము. అందుచేత బాబా దక్షిణ అడిగి తీసుకునేవారు. షిరిడీ నుంచి భక్తులు ఇంటికి వెళ్ళేటప్పుడు బోధిని ప్రసాదముగా, అలాగే కొంత నుదుటిపై సాయిబాబా రాసేవారట. అలా సాయిబాబా వరద హస్తమును భక్తులు శిరస్సుపై ఉంచి దీవించేవారు. ఇది సాయిబాబా తాను స్వయంగా చెప్పిన బోధి మహిమ. అలాగే సాయిబాబా సంతోషంగా ఉండేటప్పుడు పాటలు పాడేవారట, నాట్యం కూడా చేసేవారట. ఈ విధంగా సాయిబాబా బోధితో మన అందరికీ కూడా ఒక మంచి బోధననైతే స్పష్టంగా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓం సాయినాథాయ నమః. ధన్యవాదములు.